హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు విలేజ్ టీవీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆకన్పల్లి గ్రామంలో ఉన్నాం. ఆకన్పల్లి గ్రామంలో పత్తి ఏరడానికి ఇక్కడ లోకల్ వాళ్ళు సరిపోక మహారాష్ట్ర నుండి రైతు కూలీలను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడే వీళ్ళు ఒక గుడారాల్లాగా వేసుకొని అక్కడే నివసిస్తూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఈ టైం వరకు ఏరుతారు. వీళ్ళని చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏరిన మూటలు ఈ విధంగా తీసుకొచ్చి ఇక్కడ కాంట దగ్గర ఒక సెంటర్లో పెట్టుకొని కాంట చేస్తారు. ఈ విధంగా ఒక్కొక్కటిగా కాంట చేసి ఆ పక్కకు తొక్కుతారు. వీళ్ళే అంతా ఏరేది వీళ్ళే కాంట చేసే దగ్గర హెల్ప్ చేస్తారు. చూడండి. ఓకే నేను చూడండి, ఒక్కొక్కరి పేర్లు రాసుకుంటూ కాంట చేసి ఏరడానికి చాలా మంది వస్తారు. వీళ్ళ టీం కొంతమంది అక్కడ వీళ్ళ గుడారాల దగ్గరికి వెళ్ళి వీళ్ళకు భోజనాలు తయారు చేస్తున్నారు. కొంతమంది ఇక్కడ దొక్కుతున్నారు. వీరు ఏరికొచ్చిన మూటలు ఈ విధంగా అందరి ఒక్కొక్కరిగా కుప్ప పెట్టుకొని కాంట చేస్తూ అక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. చూడండి, ఒక్కొక్కరి పేరు రాస్తూ ఎంత ఏరియా అనేది రాసుకుంటూ అక్కడ కాంట చేయడం జరుగుతుంది. చూడండి, ఈ చేను మొత్తం చుట్టూ చూపిస్తున్నా. చూడండి, ఒక 40-50 ఎకరాలు ఉంటుంది ఈ చేను. చూడండి, ఈ చేను మొత్తం చుట్టూ చూపిస్తున్నా. ఒక 40-50 ఎకరాలు ఉంటుంది. అక్కడ ఒక కుప్ప పెట్టిర్రు, మళ్ళీ రెండో కుప్ప పెడుతున్నారు. చూడండి, వైట్ ఈ సైడ్ ఏరలేదు, ఇంకా నెక్స్ట్ ఏరియా ఉంది. మీరు వచ్చినప్పుడే అందరూ కలిసి చేయాలని మీరు చెప్పుకోవాలి. గంగాధర్ బాబా కొంచెం అట్లా ఈ విధంగా కాంట వేసుకుంటారు. చూడండి, వీళ్ళే ఏరుతారు. ఆ ఏరిన ముళ్ళలు కాంటకాడికి తీసుకొచ్చి ఈ విధంగా కాంట వేసుకుంటారు. కాంట వేసుకొని పక్కన కుప్పలాగా వేస్తారు. చూడండి, ఈ విధంగా కాంట వేసుకుంటారు. రైతులు రాసుకుంటారు, కూలీలు కూడా రాసుకుంటున్నారు. ఎవరు ఎన్ని కేజీలు ఏరిరు వారి పేర్లతో సహా క్లియర్గా రాసుకుంటారు. కాంట అవగానే ఆ పక్కన కుప్పలాగా వీళ్ళు వేస్తారు. మళ్ళీ ఈ సంచులు ఖాళీ చేసి రేపు ఏరడానికి అందరికి సరిపోవడానికి ఈ విధంగా ఏ రోజు ఆ రోజు ఏరినాయి కుప్ప వేసి రేపు మరుసటి రోజు మళ్ళీ ఏరుతారు. చూడండి, ఇవే ఈ కూలీల గుడిసెలు. చూడండి, రైతులు ఒక 5-6 కలిసి ఈ కూలీలను తీసుకొచ్చి వీళ్ళకు కావాల్సిన కరెంటు, నీళ్లు, ఈ గుడిసెలు వేసుకోవడానికి పరదలు ఇవన్నీ వీళ్ళకు సమకూరుస్తారు. ఈ విధంగా గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉదయం సాయంత్రం వంట చేసుకొని వెళ్ళడానికి వెళ్తారు. చూడండి, ఇంకా ఇప్పుడే వచ్చారు, వంట చేసుకుంటారు అందరు. చూడండి, ఆ చుట్టుపక్కల ఉన్న కట్టెలు ఏరుకొచ్చుకొని వంట చేసుకుంటున్నారు. చూడండి, ఇవన్నీ కట్టెలు వంట చేసుకుంటున్నారు. ఈ సమయంలో చీకటి అయిన తర్వాత వంట చేసుకోవాలి. వీళ్ళు పాపం మస్తు చలి ఉంటుంది, జింగట్లు ఉన్నట్టే. అటు చుట్టూ చూడండి, అటు అదంతా అడవి, 1 కిలోమీటర్ కూడా ఉండదు అడవి, పక్కనే ఉంటుంది. జంగట్లో పాపం వీళ్ళు అతను తిరుగుకి ఇక్కడికి వచ్చి తీరుతున్నారు. చూడండి, వంట చేసుకోవడానికి కట్టెలు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకుంటున్నారు. చూడండి, अरे मी कोणती काढलो
हे कोणाचं आहे? शीतल हे सुनीताबाई सांगा की सुनीताबाई हा झालंय छाका मारायला शीतल बेटा सुनीताबाई तुम्ही जा की सगळं तिकडे बुरेनी पर बापू अरे याला धर की మంద బాగా లెవెల్ గా ఉన్నారు మంద ఎవరో చూసినా కూడా కొత్తగా వచ్చింది ఆత్మరావు ఈ విధంగా వీళ్ళే వేసిన తర్వాత కుప్ప కూడా వీళ్ళు వేస్తారు. చూడండి, కుప్ప కూడా వీళ్ళు వేస్తారు. కుప్ప వేయడానికి కూడా రైతుకు ఇబ్బంది లేకుండా కుప్ప కూడా వీళ్ళు వేస్తారు. తీసుకొచ్చి మొత్తం ఇక్కడ పెడతారు, కాంట వేస్తారు. కాంట వేసిన తర్వాత కుక్క దగ్గర దమ వేసుకుంటారు కూటులాగా. వేసుకొని వ్యాన్కు అవగానే వ్యాన్తో తీసుకెళ్తారు మిల్లుకు. చూడండి, ఈ విధంగా కుప్ప కూడా వీళ్ళే వేస్తారు. చిన్నపిల్లగాడు కాబట్టి సంతలు మడత పెట్టిన చెప్పేసి, చిన్నని కాబట్టి సంతలు మడత పెడతాను. ఏం చదువుకున్నావు? స్టడీ స్టడీ లేదు, ఉంది. ఏముంది చెప్పు. 9 తర్వాత 10th 9.
ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, ఈ పారీలు బాగానే ఉన్నాయి కదా, ఒక్కొక్క దగ్గర ఎక్కువ ఎక్కువ అలా ఒక పారీ కూడా అటు ఇటు అయిపోతాం మంచి ఈ కూలీలు ఏ ఊరున్నా చేరు కిలోకి ఎంత తీసుకుంటారు, ఏమేమి పనులు చేశారు అనేది ఈ కూలీలను అడిగి తెలుసుకుందాం. ఒక అన్నకు తెలియదట, ఈ అన్నను అడిగి తెలుసుకుందాం. ఎంతమంది వచ్చిరన్న? 30 మంది. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడనే చేనులో ఉంటాం. ఇక్కడ చేనుల దగ్గర గుడారాలు వేసుకొని ఉంటారు. అవును. ఓకే, ఇప్పుడు 30 మంది. ఇప్పుడు ఈ ఒక్క చేనులోనే చేస్తారా? ఈ వీళ్ళు ఇక్కడ వీళ్ళు అయిన తర్వాత ఇంకోటి కూడా చేస్తారా? వీళ్ళు అయిన తర్వాత ఇంకోటి కూడా చేస్తాం. ఒక్కొక్కటిగా వాళ్ళు పిలిస్తే వాళ్ళకి. అవును. కిలోకి ఎంత ఇస్తారన్న మీకు? కిలోకి 10 రూపాయలు ఇస్తారు. 10, 12 ఒక్కొక్కసారి. ఫస్ట్ టైము, సెకండ్ టైము, థర్డ్ టైం కొంచెం పెరుగుతుంది, మూడోసారి పెరుగుతుంది. ఓకే ఓకే. ఇప్పుడు ఈ జోకి అంటే ఏరిన తర్వాత జోకుడు, ఈ కుప్ప దుబ్బుడు అంతా మీరేనా? అంతా మాదే. అంటే ఏరుతారు, ఏరిన ముళ్ళలు తీసుకొచ్చి అక్కడ కాంట వేసి కుప్ప పెడతాం. అంటే రైతుకు కొంచెం సహాయపడతారు. రైతుకు సహాయపడతారు. రైతుకు మళ్ళీ ఇట్లా కుప్ప చేసుకోవాలంటే వేరే కూలీలు కావాలి. అవును కదా. ఇక మీరే ఇక ఎక్కడనే ఉంటారు కాబట్టి చేనులో మీరే సాయం చేస్తారు. ఇప్పుడు దానికి ఏమన్నా మీకు ఎక్స్ట్రా తీసుకుంటారా? అదేనా? లేదమ్మా, అందులో కిలో లెక్కలనే ఈ తొక్కడం ఇదంతా చేయడం కూడా అందులోనే. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. माझ्याकडे घेऊन टाका, पण ते द्या आमच्या खोकीतून आणलेले हे दोन्ही. मी माझ्याकडे ఒక్క నిమిషం అన్న. అన్న ఏ ఊరు నుండి వచ్చిర్రు? భోకర్ నుండి. మహారాష్ట్రనా? అవును. బైంసా నీరా? బైంసా నుండి ఒక 25 కిలోమీటర్. బైంసా నుండి 25 కిలోమీటర్. అవును. అంటే ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తారా, వేరే ఊరు వాళ్ళకి వెళ్తారా? లేదు, ఫస్ట్ సంవత్సరం ఇప్పుడే. ఫస్ట్ సంవత్సరం వచ్చిర్రు. కిలో ఎంత ఇస్తారు మీకు? 10 రూపాయలు. కిలో 10 రూపాయలు. ఏరాలే అంటే ఏమేం చేస్తారు మీరు పని? ఏరుతాము, ముళ్ళలు వేస్తాము, మళ్ళీ ఒక దగ్గర పెడతాము పత్తి మొత్తం. ఏరి ముళ్ళలు తీసుకొచ్చి ఆ కాంట చేసి ఒక దగ్గర తొక్కుతారు కుప్పలాగా. అదంతా 10 రూపాయలే. అంటే ఈ తొక్కినందుకు ఏమైనా వేరే ఇస్తారా? ఎవరు అందులోనే అంతా? ఇప్పుడు ఈ నివాసాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వాళ్ళే మీకు వసతి కల్పించారా? ఇవన్నీ అంటే ఈ లైటింగ్ ఇవి వసతులన్నీ వాళ్ళే కల్పించారు. ఏమన్నా బియ్యం ఇస్తారా మీకు? బియ్యం ఇవి కిలో 10 రూపాయలనే అన్ని చేయాలి. ఇప్పుడు పిల్ల జల్లతో అందరితో కుటుంబాలతో వచ్చారు, ఇక్కడే ఉంటారు. ఎన్ని రోజులు దొరుకుతుంది మీకు ఈ పని? 2-2.5 3 నెలల వరకు ఉంటుంది. ఏ నెలలో వచ్చారు? ఇదే నెలలో. ఈ నెలలో వచ్చారా? పోయిన నెలలో 15వ తారీఖు వచ్చినాం. పోయిన నెల 15వ తారీఖు వచ్చారు. పోయిన నెల 15వ తారీఖు అంటే ఒక 3 నెలల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఓన్లీ ఇదే చేస్తారా, ఇంకేమన్నా పనులు అక్కడ మీరు? అటు సైడ్ వేరే పనులు చేస్తారు. వేరే పనులు చేస్తారా? ఓన్లీ ఇక్కడ నేను అక్కడ ఏరుకుంటారా మీరు? అది ఏరిన తర్వాత ఈడికి వస్తారా? ఈడికి డైరెక్ట్ ఈడికి వస్తారా? అక్కడ ఏరిన తర్వాత ఇక్కడ ఆడ ఫస్ట్ అయిపోతాయి, ఆడ ఏరిన తర్వాత ఈడికి వస్తారు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. क्या दिखा रहा है तेरे? ये तो कहते ना काय पास के काय ना यार यहाँ ना मत करे भाई तू आवड़ी कर మీరు ఏమంటారా నాకు తెలుస్తలేదు మరి. అలా ఏం అంటే తిట్టుకోకండి.